శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు అందిస్తూ ఈ వృశ్చిక రాశి వారికి గ్రహ గోచార ఫలితాలను ఒకసారి మనం పరిశీలించినప్పుడు చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్ఠ సప్తమ స్థానాల్లో గురువు, లాభస్థానంలో కేతువు, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తూ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంత యోగ్యదాయకంగా లేదు అని నిర్భయంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక మేలు కోరేటువంటి వ్యక్తి, మీ మంచిని కోరే వ్యక్తిగా శాస్త్ర సమ్మతం వాస్తవాలు చెప్పమంది కాబట్టి వాస్తవ ప్రణాళిక హైలైట్సే మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా గోచరిస్తున్నాయి. జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని త్యాగాలు అనివార్యమని మీకు జీవితంలో బోధపడే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల స్నేహ బాంధవ్యాలు, గతములో విడిచిన వారి ప్రేమలు తాత్కాలికము అనేటువంటి భావన మీకు కలుగుతుంది. వీటి ద్వారానే మీకు ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుత్సాహము, మానసిక వ్యధ, మానసిక రుగ్మతలకు కారణం మీరు నమ్మిన, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు దూరంగా పెట్టుకోవడానికి కారణం చేతే మీకు ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పూర్తి స్థాయిలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త వ్యాపారాలు, కొత్త బ్రాంచీలని ఆరంభించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి స్థల మార్పులు తప్పవు, లేదని భీష్మించి కూర్చుంటానంటే అవినీతి నిరోధక శాఖ ద్వారా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి సంతానం పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉంటారు. వారితో నీలాపనిందలు పడక తప్పదు. ఈ విషయాన్ని మీరు జీవిత సత్యంగా గ్రహించాలి. జాయింట్ దారులతో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. అత్యవసర పరిస్థితిలో ఏదో ఒక విధంగా చేతికి ధనం అందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తోబుట్టువులతో మనస్పర్ధలు, మీకంటే దిగువ స్థాయి వారితో స్నేహాలు మీకు పెను సంకటంగా మారి మీ రహస్యాల మొత్తాన్ని వారే బట్టబయలు చేసే అవకాశాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఒక పరిష్కార దిశగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి 1, 2, 4, 8 అనుకూల సంఖ్యలుగా ఉంటాయి. ఆది, బుధ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏదైనా కొన్ని బుధవారాలు 1 కేజీంబో పెసలు దానం చేయడం మంచిది. తరచుగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం ద్వారా, స్వామివారి సేవ చేసుకోవడం ద్వారా కొన్ని ఉపద్రవాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం 35% మాత్రమే అనుకూలంగా ఉంది. సో మిగిలినటువంటి శాతాలు మీకు అనుకూలంగా మలుచుకునేటువంటి ఆత్మస్థైర్యం మీకు కలగాలని కోరుకుంటూ మరొకసారి మీకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.